హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టపడేలా మక్క వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. పిల్లలకి కాదండి, పెద్దవారికి కూడా అందరికీ నచ్చిస్తాయి. ఇది వేడి వేడిగా తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా లేదంటే టీ టైమ్ స్నాక్స్కి ఏదైనా తినాలి అనిపించినప్పుడు మక్కలు ఉంటే చాలండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా వస్తాయి కాబట్టి అందరికీ నచ్చిస్తాయి. తెలంగాణ స్పెషల్ మక్క వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందే వస్తుంది. పక్కన ఉన్న బెల్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. ఇక లేట్ ఎందుకు, మక్క వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మక్క వడల ప్రిపరేషన్ కోసం మనం 3 వరకు మక్క కంకుల్ని తీసుకున్నాను. నేను ఇక్కడ లేత మక్కల్ని తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ మక్కల్ని తీసుకోవచ్చు. లేత మక్కల్ని తీసుకున్నట్లయితే మీరు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అనేటివి అసలు యాడ్ చేయకుండా పట్టేసుకోవాలి. మీ దగ్గర ముదిరిన మక్కలు ఉన్నట్లయితే వాటిని మనం ఒలిచేసుకొని ఒక 2 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నేను 3 మక్కల్ని తీసుకొని ఆల్రెడీ ముందే ఒలిచేసుకొని పెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఒలిచేసుకున్న మక్కల్ని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఒకేసారి మక్కల్ని మిక్సర్ జార్లోకి మొత్తం వేయకుండా కొన్నిగా వేసుకుంటూ పట్టేసుకోవాలి. ఈ విధంగా మక్కల్ని మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఈ విధంగా పైన పొట్టు తీసేసి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బరకగా పట్టేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగానే పట్టుకుంటే మక్క వడలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం తీసుకున్న మక్కలు లేతగా ఉన్నాయి కాబట్టి వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకున్నాను. మీరు కనుక ముదిరిన మక్కలు అయితే లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మీకు కనుక ఈ మక్క పిండి అనేది మెత్తగా అయ్యింది అని అనిపిస్తే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, అలాగే బియ్యపిండిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. పిండిని మరి కాస్త ఎక్కువగా వేశారంటే ఈ మక్క వడ లాంటివి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి చూసుకొని మరి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇందులోకి మనం మిక్సర్ జార్లో ఉన్న పిండిని ఈ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా టీ స్టెయినర్ పైన వడల్లాగా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేశారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కనుక చేతి పైన చేయాలి అని అనుకుంటే చేసేసుకోవచ్చు. చేయడం రాని వారైతే ఈ విధంగా టీ స్టెయినర్ పైన లేదంటే పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, దానిపైన లైట్గా ఆయిల్ని అప్లై చేస్తూ సేమ్ పిండి ముద్ద పెట్టేసుకొని నేను చూపించిన విధంగా హోల్డ్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో పట్టే విధంగా మక్క వడల్ని వేసేసుకోవాలి. మంటని హైలో పెట్టి కనుక ఫ్రై చేశారంటే పైన క్రిస్పీగా అవుతాయి, లోపల మాత్రం ఉడకవు. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేసిన వెంటనే టర్న్ చేసుకోకూడదు. అలా టర్న్ చేశారంటే విరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతని మరొక పక్కకు టర్న్ చేసుకోవాలి. మంటని కనుక మీడియంలో పెట్టి ఫ్రై చేశారంటే ఓకే, లేదంటే హైలో పెడితే మాడిపోతాయి. సిమ్లో పెట్టారంటే ఫ్రై అవ్వడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి మీరు ఆయిల్లో పట్టే విధంగా వేస్తూ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వడమే కాదండి, క్రిస్పీగా అవుతాయి. ఇలా క్రిస్పీగా అయ్యాయంటే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది.
కాబట్టి ఇలా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా వడల్లాగా చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టే దగ్గర మాత్రమే చూసుకోవాలండి, మిగతా ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేయకూడదు. అలాగే లూజ్ అయినా కూడా మనం శనగపిండి అలాగే రైస్లోని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే వడలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఈ విధంగా నేను తీసుకున్న పిండికి ఒక 20 వరకు వచ్చాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇది చికెన్ సూప్తో అయినా మటన్ సూప్తో అయినా డైరెక్ట్గా అలాగే తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. దీనిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర, లెమన్ అలాగే ఆనియన్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కాదండి, పెద్దవారికి కూడా అందరికీ నచ్చేస్తాయి. చలికాలం కదండి, వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఇక లేట్ చేయకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి వడల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. నా రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూడండి. మా ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.